2 ఏళ్ళ తర్వాత ముగ్గిలిపోచ్చినావు ఈ చరిత్రను చెప్పొతే ఎట్టా కానీ బుర్ర తిని నీ చెప్పేది శేఖరం మా నంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బో వాడి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లర కూడా సిట్టే పెళ్ళం లేదు పక్కూర గుట్టగారితో నెగిసిపోయిందట. టూరింగ్ టాక్స్ లైన్ టచింగ్ అంట. కొట్టనట్ట నోరు ముసుకురాలేవా? వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట. ఆరోది అయినా ఆడి స్పీడ్ తగ్గలా. పోయిన కార్తీకంలో పిచ్చువాన సూర్యుడు ఎలుపులకు వచ్చానా కొంపకూలి కనకమ్మ సచ్చి కాపాడుకు శేఖరం పదవోయ్. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళావు. మరి వచ్చేసావా? కొన్ని ఇంట్లోంచి బయటికి పొమ్మని చెప్పండి పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత తక్కువ లేదు. అన్నీ మీ నీతులేగా. ఏం లేదు అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళావు గుర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యా ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏ ఇజం? జర్నలిజం. నువ్వు ఏ ఇజమైనా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది? పత్రికా ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది. ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అదేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటంటిది ఏం లేదు. శైవులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజీ అనే అవతని తీసుకురాకు. బాగుండదు, గుర్తుంచుకో. తిను. నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళాను నేను బొంబాయి నుంచి లీవ్ పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి అరిగిపోతావా? రాయ్యా రామ్మా. నమస్కారం అండి. ఎవరో తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా? అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకంటే పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు అలా లేరు, వైజాగ్ వెళ్ళారు. శేఖరు నీకు గుర్తురాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు. వద్దు శేఖరం నా మాటని. ఆ ఏరియాలోకి వచ్చామని తెలిసిందో మనల్ని నిలిచిపెట్టరు. దేని పోరుకోవడం ఎందుకు? మన ఊరికే కనుంచున్నాం. అదే వద్దు అంటున్నా. అయ్యి బాబోయ్ కొడుకు సైబు వచ్చేస్తున్నాడు. కదిలే ఉంటే చంపేస్తాను. యారేంకన్నా సలాం అలైకుం బాయ్. బాబు శేఖర్ మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామో తెలిసిన తలకాయ నరికేస్తారు. నరికిని నువ్వు లవ్వటానికి నా తలకాయ ఇటుకు పోవాలా? వస్తున్నారు. పోనాది
పంచాయతీ కలక తప్పెట్టలేదు. వీళ్ళలో ఎవరమ్మాయి? నాకెట్టా తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఎవరో తెలిసినదేంటి? తెలీదా? ఎందుకనేటి ఇంత గోల? వెళ్ళిపోయి వచ్చి శేఖరు ఓ పర్దా తిరిగి చూసినది. ఇది ఎర్రసంచి ఎర్రసంచి. శేఖరు అతనికి నచ్చాడా? చాలా ఈ చిన్న బుకాయించుకు నాకంతా తెలిసి నేను చెప్పకర్లే. నీ పేరేంటి? ఏటే తలుపు సారపడి ఉంటున్నావు? ఏ శైలా, కోళ్ళు పనులు ఉన్నారా? ఇదిగో వస్తున్నా. అమ్మా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మా అబ్బా దస్తఖత్ పెట్టాడు. ఈ జీన చదివి ఇంతే. ఏంటి స్కూల్కి రానమ్మా? నీ బ్యాగ్ నాకు ఇచ్చిన అన్నం తీసుకో. ఎందుకు నడకు ఇవ్వే. ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్ర సంచి. ఓకే ఒకే నిమిషం, నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనేం అనలేదు మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ, సారీ. అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపాటున ఆ అమ్మాయి అనుకుని. లోపలికి రావే. కెమిస్ట్రీ నోట్. ఒక్క నిమిషం. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి లోపలికి వెళ్ళింది.
శైలబాను అడ్డుకున్నారంటే సీతాకెత్తారంటే 2 చేతులు ఉన్నాయిగా, ఒకటి పోయినా పర్వాలేదు. నీకు ఏటికి రీటెడ్ పగటి అసలు కర్మంతాను. శేఖరం నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు నా మాట అనుకో, నన్ను కాళ్ళు అట్టుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే 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 నువ్వు వెళ్ళబోయి. ఎవరది? జీనత్తా? ఇంకెవరు? అదేనే. అయ్యో, ఆ నాజూకు నడుకు చూడు. మెల్లిగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. ఏంటంటే అలా అంటావు? ఊర్లో తెరవచ్చి జరిగినాక జీనత్కే అందుకే ఇంత కంపరపడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతా పడగలదు. కేరళకోవడానికి హద్దుండాలి. ఏ జీనత్ మీ అందరికీ అంత చులకనైందా? సోమన్న, పడవ త్వరగా పోనీ. ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బ్యాగ్ ఇది? బ్యాగ్ మర్చిపోయేట వచ్చేవే. బాను, ఏమైంది? కడుపుతో ఉన్నది నొప్పులు తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైందే? ఏ జీనత్, చేయి పట్టుకో. అక్కర్లేదు, నువ్వు పట్టుకోవే. ఏయ్ గట్టిగా పట్టుకో, ఏట్లో పడుకోగలదు. వాటేసుకోవే. నేను నీకోసం అన్ని వదులుకొని వస్తాను. నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. రేపు కోట దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. నా మీద ప్రేమ ఉంటేరా. రేషన్ కొట్లు జనం ఎక్కువ ఉన్నారు. అక్కకు తాడానికి సాయి తీసుకెళ్ళారట. ఇక్కడ నుంచి చిన్న పట్టుకెళ్తాను. తింటానికి ఇంకో ఇల్లు చూసుకో. బాను చెట్టుంది. బాను, ఆ బియ్యం ఎండెట్టు మిరపకెళ్తి. ఏంటో పరాకు, త్వరగా ఎత్తు. జీనత్ నీ కోసం ఎత్తుతుంది. నా పేరు శేఖర్, టి నారాయణమూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఆ. ఏయ్ షమీర్, బాబు కొట్టి తీసురా. ఏం వద్దండి. కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బయటికి ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాడు. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుందామని ఆశపడ్డాం. వదిలో, లోపలికి వెళ్ళు. బాను, వెళ్ళు. ఆగు. ఈ బషీర్ అహ్మద్ని రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? నేనెవరు, మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. చేయి చాచా. ఈ రెండు రక్తాలు కలిసినాయి.
చెన్నయ్య? చెన్నయ్య గారు లోనే ఉంటాడండి. ఏమిట్రా ఈ గాయం? ఎలా తగిలింది? ఏం లేదు, నువ్వు కట్టమ్మా. విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్నివ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టెలా బొంబాయిలో పిడకల్లాంట చపాతీలు తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తిగా వచ్చింది. కావాలంటే వీడిని ఒకసారి వెళ్ళి చూసిరా మనం. అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం? నేను ఆ అమ్మాయిని చూశాను. సరే, పిల్లది ఎవరయ్యా? బొంబాయా? హిందీ మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించద్దన్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మన ఊరు అమ్మాయే. మనూరమ్మాయ? ఎవరు? అడిగేది నిన్నే. చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పవాయి. శైలా బాను. బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? మీ నాన్నకేదో సర్ది చెప్పు. వెళ్ళు. పెద్దబాయ్, ఎక్కడ రా పెద్దబాయ్? ఏనన్నా? రా పదం. బషీర్, బషీర్ రమ్మన పిలవండి. నారాయణ మూర్తి వచ్చారని చెప్పండి. ఏ బషీర్, నీ కూతురు మా వాడు వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనండి, రోషన్ లేనండి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో 2 కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడికి కావాలి ఆయన ఈ బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో అరచే చెప్పాలి. ఆడపిల్ల అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వెంతంటే వాయ్? 4 అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం తెలియదు. ఎవడ్రా కుక్క? చెప్. ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రారా, ఎవరిని చూద్దాం రా. కత్తిటి, రా. ఇటీ. నరికి అవతల పడే. మీ ఇద్దరు ఇలా సేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీగా పోతండి. తర్వాత 2 కుటుంబాలు ఊళ్ళోంచి వెలేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది? మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. మీద చెయ్యతే తెలుసుద్ది ఎవరు లేపేది. ఆగండి, ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్ల తండ్రి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి నరుతా పొడుస్తా ఉంటే ఏమిటి అర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు. నీకు ఇప్పుడు తృప్తేనా? ఈ నారాయణమూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదరా, సంతోషమేగా? ఇప్పుడు ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలంటావురా? ఏం జరగాలి? నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ.
ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు. అటువంటిది మన మధ్య. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిబులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో గట్టి పట్టుకుని నరుకుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా, చాలు. చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. ఆ శైలబాను చాలా మంచిది నాన్న. మా స్కూల్లో నోరు మీవే. నీ అన్నయ్యకో సాయిబులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల్ కురాన్ చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాస్కెల్. చెట్టంత ఇదిగా మనం ఊరుకుంటున్నాను. పొగరా నీకు? చదువుకున్న పొగరు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప? ముస్లింలు మనకి శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో. నా ఊపిరిపోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నాన్న, నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో, అందరూ చచ్చావనుకుని పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? ఒరే, ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. నాన్న, నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను. కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో, కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, కురిసే చినుక ఎల్లువై